హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నానండి. ఈరోజు ఇంట్లోనే పానీపూరి చేసుకునే విధానం చూపిస్తానండి. పూరీలు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారా ఇంట్లో చేసిన పూరీలు? సౌండ్ విన్నారా? మనం ఇంట్లో చేసుకున్న పూరీలేనండి అవి. అది ఎలా చేసుకోవాలో చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా కొలతకి మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె నిండుగా ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదా, బొంబాయి రవ్వ, ఇలా మీరేమనుకుంటే అదేనండి. ఆ రవ్వ ఒక గిన్నె నిండుగా వేసుకోవాలి. ఏ గిన్నెతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో మనం అదే గిన్నెలో పావు వంతు మైదా పిండి అండి. చూపిస్తున్నాను చూసారా? ఆ గిన్నె నిండుగా రవ్వ వేసుకున్నాను. పావు వంతు మైదా పిండి. గోధుమ పిండి కావాలన్నా వేసుకోవచ్చండి, అది మన ఆప్షన్. ఏ పిండి కావాలంటే అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇది చక్కగా కలుపుకున్న తర్వాత రెండు మిక్స్ అయ్యేలాగా ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. మనకి ఇంట్లో ఉంటుంది కదా వంట సోడా, అది వేసుకోవాలి. తర్వాత నీళ్లు పెట్టుకోవాలండి. మంచినీళ్ళు వేడి చేసుకోవాలి. మనం ఇది పిండి కలుపుకోవడానికి మామూలు చల్లనీళ్ళు పోయకూడదండి, వేడి నీళ్ళు పోసుకోవాలి. వంట సోడా వేసాక సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా పిండిలో కలిసిపోయేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొలత తీసుకున్న గిన్నెలోనే వేడి చేసి పెట్టుకున్న నీళ్ళు, వేడి నీళ్ళేనండి, 1/2 కప్పు వాటర్ తీసుకొని ఆ కలుపుకున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి స్పూన్తోనే చక్కగా, ఎంత చక్కగా మళ్ళీ ఒక్క చుక్క వాటర్ కూడా పట్టదు. మనం కొలత ప్రకారంగా ఎలా అయితే వేసుకుంటామో అలా కరెక్ట్గా సరిపోతుంది. చూస్తూ ఉండండి అలాగే. ఇదిగో కలుపుతున్నాను నేను. ఎంత చక్కగా సరిపోతుందో. మనం పిండి కలుపుకొని ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇది నానబెట్టుకోవాలండి చాలాసేపు. చక్కగా మసాజ్ చేసి కలుపుకొని దానికి రెస్ట్ ఇచ్చేయాలి ఒక ప్లేట్ పెట్టేసి. చూసారండి నీళ్ళు ఎంత చక్కగా సరిపోయినాయో? ఇదిగోండి, స్పూన్తోనే చక్కగా చేయి కాలకుండా కలుపుకొని కొంచెం ఆ పిండి పీల్చేసుకున్నాక చల్లారిపోద్ది కదా, అప్పుడు ఇలా ఒక్కసారి, అదిగోండి, ఒక్క చుక్క మళ్ళీ ఇంకో వాటర్ పట్టలేదు. కొలత అంటే కొలత ఎంత చక్కగా సరిపోతాయో అలా కలిపేసుకోవాలండి. దాన్ని అలా మసాజ్ చేస్తూ కాసేపు మంచిగా కలుపుకోవాలి. మసాజ్ చేసి కలుపుకొని దాన్ని రెస్ట్ ఇచ్చేయాలి. చెప్పాను కదా, మూత కూడా పెట్టేసుకోవాలండి, లేదంటే గాలి కారిపోయి పిండి మళ్ళీ పూరీలు చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మూత పెట్టుకోవాలి, లేదంటే ఒక తడి క్లాత్ అన్నా పెట్టేసుకోవాలండి. దానికి గాలి అనేది తగలకుండా ఉంచుకోవాలి. ఆ రవ్వ అంతా నానిపోయి ఉండాలన్నమాట. వెంటనే అస్సలు చేయకూడదు. కాసేపు అయితే రెస్ట్ ఇవ్వాలండి. చూసారండి, ఇలా చక్కగా కలుపుకొని మీద మూత పెట్టేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. మనం ముందుగానే బంగాళదుంప తొక్కంతా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మనం పానీపూరి చేసే ముందే బఠానీలు కూడా ఒక 2-3 గంటలు నానబెట్టి ఉంచుకోవాలండి. లేదంటే ఇప్పుడు బటర్ అని చలికాలంలో వచ్చేస్తాయి కదా మార్కెట్లో, కాయగూర మార్కెట్లో అమ్ముతుంటారు. అవి తెచ్చి ఒలుచుకున్నా పర్లేదు. కాదు, మనకి ఏ సీజన్లో అన్నా మనకి పానీపూరి తినాలనిపిస్తే ఇలాగ నైటే నానబెట్టుకునే బఠానీలు కూడా ఉంటాయి కదా, అవైతే నానబెట్టుకోవాలి ఒక 2-3 గంటలు. అవి ఏవైనా తీసుకోవచ్చు. శనగలు తీసుకోవచ్చు, నల్ల శనగలు, తెల్ల శనగలు, ఏమన్నా మన ఇష్టం అండి. అవన్నా నానబెట్టి తీసుకోవచ్చు. ఇలా బంగాళదుంపలు ఇవి ఒక కుక్కర్లో వేసుకోవాలండి. నేనైతే ఆ బఠానీలు నైటే నానబెట్టేసుకున్నాను, అవి తీసుకున్నాను. బఠానీలు, బంగాళదుంపలు చక్కగా పొట్టు తీసి కడిగి ముక్కలు కోసి పెట్టుకున్నవి. పెద్దవైనా పర్లేదండి, కుక్కర్లో విధులు పెట్టిస్తాం కాబట్టి చక్కగా ఉడుకుతాయి. కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకోవాలండి. ఇదిగోండి, దానికి సరిపడా ఉప్పు వేసేయచ్చు. సరిపడా వేసేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి స్టవ్ మీద ఒక 3-4 విజిల్ తెప్పించి స్టవ్ ఆపేస్తే తర్వాత మీకు నేను ఇది మళ్ళీ ఏం చేయాలో చూపిస్తానండి.
ఇవి ఉడికే లోపల మనం ఒక స్పెషల్ మసాలా ఉంది చేసుకుందామండి. అవి విజిల్స్ వస్తూ ఉంటాయి అటు. ఈ లోపల మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర తర్వాత కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేయించుకోవాలండి. మిరియాలు ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. సిమ్లో పెట్టి చక్కగా దోరగా వేయించి ఒక పక్కకి తీసుకోవాలి గిన్నెలోకి. 2 లవంగాలు కూడా ఒక 2 లవంగాలు కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవన్నీ దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ వేయకూడదు, ఏం వేయకూడదండి. డ్రై రోస్టే చేయాలి. సన్న మంట మీద చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. అస్సలు మాడకూడదండి ఇవి మాడితే మంచి గుమగుమలాడే వాసన అంతా పోతుంది. అలా చూసారా, కాసేపట్లో వేగిపోతాయి అవి. ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొన్ని ధనియాలు ఒక స్పూన్నర ఉంటాయి అనుకుంటా ఇవి, అంతే. ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ అండి ధనియాలు. అవి కూడా సన్న మంట మీద కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. చూపిస్తానండి మీకు. అన్నీ ఒకేసారి వేసుకొని చక్కగా వేయించుకోవచ్చు, కానీ నేను ముందు ఇవి వేయడం మర్చిపోయానండి. తర్వాత వేయించుకుంటున్నాను. మీరైతే అన్నీ ఒకేసారి కలిపి వేయించేసుకోండి. చూసారా, ఇవి కూడా చక్కగా ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇందులోనే మనం వేయించుకునే మిరపకాయలు కూడా వేసుకొని అవి పక్కకు చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ చేసుకుందాం. ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చింది చూసారా, ఇలాగా ఒక 3-4 విజిల్లు తెప్పించుకోవాలండి మనం. ఇప్పుడు ఇవి మిక్సీ వేసుకుందామండి. వేయించుకున్నవి మిక్సీ గిన్నెలో వేసి చక్కగా పౌడర్ చేసేసుకోవాలి. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా చిన్న గిన్నెలో వేసుకుంటే చక్కగా మెత్తగా పౌడర్ అయిపోతుంది. మంచి వాసన వస్తుందండి ఇది. అబ్బా, సూపర్ ఉంటుంది ఈ పౌడర్. ఈ పౌడరు బరకగా కాకుండా ఫైన్ పౌడర్గానే మెత్తగానే చేయాలండి. చూసారా, నేను చూపిస్తున్నాను. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. బరకగా ఏం అవసరం లేదు, ఫైన్ పౌడర్ మెత్తగా చేసేసుకోవాలి. ఇది మనం పానీపూరి కర్రీలోకి కావాల్సినంత వాడుకొని మిగిలింది మనకి ఏ కర్రీలో వేసుకున్న టేస్టీగా ఉంటుందండి. మనం ముందుగానే పుదీనా, కొత్తిమీర అన్నీ ఆకులు తెంపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పానీపూరిలోని పానీ చేసుకుందామండి. ఇవి ఇలా ఆకులన్నీ తెంచి పెట్టుకున్నవన్నీ శుభ్రంగా కడుక్కోవాలండి. 1కి 2 సార్లు కడుక్కోవాలండి. ఇలాంటి పుదీనా, కొత్తిమీర వాటిల్లో ఇసుక అలా ఉంటుంది కదా, ఇదిగోండి చూసిన శుభ్రంగా కడిగి ఇలా వడపోసే దాంట్లో పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 అండి, చిన్న ఇంచు అల్లం ముక్క కూడా. ఇవన్నీ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న మిక్సీలోనే ఇవి కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. పౌడర్ విడిగా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క అన్నీ వేసి ఆ మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఇలాగ మిక్సీ గిన్నెలో వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకేమేమి వేయాలో చూపిస్తాను. కొంచెం కొత్తిమీర విడిగా ఉంచుకోవాలండి. అవి సన్నగా తరిగి తర్వాత పానీలోకి వేసుకోవాలి మనం. ఇలా ఇదంతా వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అండి. నేను చింతపండు గుజ్జు చేసి పెట్టుకుంటాను, అందుకని అది 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరైతే అప్పటికప్పుడు ముందే కొంచెం ఒక నిమ్మకాయ సైజు కంటే ఇంకా తక్కువ చింతపండు పెట్టుకొని ఆ నానబెట్టుకున్న చింతపండుని డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవచ్చు. చింతపండు గుజ్జు తర్వాత ఉప్పు కూడా వేస్తున్నానండి, దానికి సరిపడినంత. ఇదిగోండి, ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. చూపిస్తున్నాను. చూసారు కదా ఏమేమి వేసుకున్నామో. ఇవన్నీ వాటర్ కూడా పోసుకొని చేసుకోవాలండి. చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా చూసారా, ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఫైన్గా చేసాను ఇది కూడా మిక్సీ. తర్వాత ఇందులో వాటర్ పోసుకొని డైరెక్ట్గా అన్నా వేసేసుకోవచ్చు. నేను ఏమైనా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు సరిగ్గా మిక్సీ అయ్యాయో లేవో అన్న డౌట్ మీద ఇలా వడపోసానండి. కానీ ఏం ముక్కలు లేవు.
డైరెక్ట్గా అన్నా వేసేసుకోవచ్చు. నేను డౌట్ మీద కొంచెం వడపోసాను, కానీ ఏమీ లేవు. తర్వాత మామూలుగా వాటర్ వేసేసుకోవాలి. ఇదిగోండి, ఏమైనా చెత్త చెదారం ఇంకా మిక్సీ అవన్నీ ముక్కలు ఏమైనా ఉంటే ఉండిపోతాయని అలా చేశాను. చూసారా? తర్వాత మనకు కావాల్సినంత రుచికి సరిపడినట్టుగా వాటర్ పోసుకోవాలి. మనం పానీ ఎలా తింటామో మనకే తెలుసు కదండి. మన ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు, మనం ఎలా తింటాం, దాన్ని బట్టి మన టేస్ట్ని బట్టి మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలండి. ఇందులో కొంచెం బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు, లేదంటే పంచదారన్నా వేసుకోవచ్చు. అవి ఎంతో కాదండి, అవి కూడా చిన్న చిటికెడు ఒక స్పూన్కి 1/2 టీ స్పూన్ అంత చాలండి. తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఒక స్పెషల్ మసాలా అని, ఆ మసాలా అండి ఇది. అదొక స్పూన్ నిండుగా వేసేసుకుంటున్నాను నేనైతే. అదిగోండి, అన్నీ వేసి కలిపి అలా పక్కన పెట్టేసుకోవాలి. పానీ రెడీ. ఇప్పుడు పూరీలు చేసుకోవడానికి పూరీకి కలుపుకున్న పిండి అండి ఇది. నాకైతే ఈ పిండికి 50 పూరీలు వచ్చినాయండి. నేను చేసుకున్న కొలత ప్రకారం గిన్నె పిండికి 50 పూరీలు వచ్చినాయి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న ఈ పిండిని చక్కగా మసాజ్ చేయాలి. చూడండి, 2 భాగాలుగా చేసుకొని ఒక భాగం మంచిగా మసాజ్ చేయాలి. బాగా మసాజ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ఒక్కొక్క పిండి ముద్దతో ఒక్కొక్క పూరి వచ్చేంత సైజు చేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఆ చిన్నగా పెట్టుకున్న పిండి ముద్దని 2 చేతులకి మధ్య నుంచి మంచిగా మసాజ్ చేస్తూ ఇలా చేసి పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా అవన్నీ ఇలా చేసుకున్నాను. దాని మీద కొంచెం మైదా పిండి వేసి ఒకదానికొకటి అంటుకోకుండా ఒకసారి కలుపుకోవాలండి. అదిగోండి, మైదా పిండి జల్లుకుంటున్నాను. ఒకదానికొకటి అంటుకోకుండా అన్నీ చక్కగా కలిపి ఒకసారి పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. అస్సలు గాలి తగలకూడదు. గాలి తగిలినయ్యా మనకు పూరీలు పొంగవండి, అట్ట ముక్కల్లాగా అయిపోతూ ఉంటాయి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి పెట్టేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు పూరీలు చేసుకునే విధానం చూద్దామండి. ఇలా కలిపి పెట్టుకున్నవి ఒక్కొక్కటి తీసుకొని అలా మనం ఒకటి తీసుకోగానే కూడా దాని మీద మూత పెట్టేయాలండి. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా పూరీలు ఒత్తుకోవాలండి. బాగా పల్చగా ఒత్తకూడదు, బాగా మందంగా ఒత్తకూడదు. చక్కగా అది మళ్ళీ వేరే రివర్స్లో తిప్పకుండా అదే ఒక్కవైపే అలాగ తిప్పుకుంటూ పూరీలు చేసుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో అలాగే చేసుకోవాలండి. పూరీలు ఎంత చక్కగా పొంగుతాయో చూసారా? ఆ సైజు చక్కగా పూరీ సైజు కూడా చూసారా? పానీపూరి సైజు అవి. అలా చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని దాని మీద గాలి తగలకుండా ఒక తడిగుడ్డ పెట్టుకోవాలండి. ఒక మంచి క్లాత్ నీట్గా పిండేసి వాటర్ అంతా ఆ తడి అనేది ఉండాలి ఆ క్లాత్కి. ఆ క్లాత్ కప్పి ఉంచుకోవాలన్నమాట. ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చూడండి ఎలా చేసుకోవాలో. చూసారు కదా? అంతేనండి. అలాగా అన్నీ చేసి పెట్టుకొని ఆ తడిగుడ్డ కప్పి పెట్టి ఉంచుకోవాలి. చూసారు కదండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చక్కగా పూరీ చేసుకునే విధానం మీకు అర్థం అవ్వాలని 1కి 2కి 3 సార్లు కూడా చూపిస్తున్నానండి. చూసారు కదా? తర్వాత ఈ 2 ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు మనకు కావాల్సినన్ని ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి అవి చక్కగా ఇలా చూపిస్తున్న విధంగా పిసిక్కొని పెట్టుకోవాలండి. విడిగా అయిపోవాలి కదా కోసుకున్న ముక్కలన్నీ ఒకదానికొకటి అంటుకోకుండా పూరీలోకండి అవి మనం తినేటప్పుడు కావాలి కదా. తర్వాత మనం కుక్కర్ విజిల్ చల్లారినాక కుక్కర్ మూత తీసి చూసుకుంటే ఇలా ఉడికిపోయి ఉంటాయండి. చూపిస్తాను ఎంత మెత్తగా ఉడికిపోయాయో అవి బఠానీ ఆలు. చూడండి, అదిగోండి ఎంత మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్మాషర్తో ఒకసారి స్మాష్ చేసుకోవాలండి. మనం ముందుగానే ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా ఇందులో. ఒకసారి స్మాష్ చేసేసుకోవాలి. నాకైతే మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి గరిటెతోనే అలా కలిపేసుకుంటున్నాను.
ఇప్పుడు కర్రీ కూడా చేసుకునే విధానం చూపిస్తానండి మీకు. ఇవి స్మాష్ చేసుకున్నాక అవి స్మాష్ చేసుకున్న తర్వాత వేరే స్టవ్ మీద పెట్టి ఉంచాలండి. కుక్కర్లో వాటర్ ఉన్నాయి కదా, వాటర్ కొంచెం ఇంకిపోతూ ఉంటాయి లోపల. ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక మనం ఇందాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లోంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి. అవి దోరగా వేయించుకోవాలండి దగ్గరుండి చక్కగా. దోరగా వేయించిన తర్వాత ఏమేమి వేయాలో చూపిస్తాను. మనం కర్రీ ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది అవి ఆలు బఠానీ అన్నీ ఉడికిపోయిన తర్వాత అందులోనే ఉప్పు కారం మసాలాలు వేసి కలిపి పెట్టేసుకుంటుంటారు. నేను చూపించే కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. చాట్ కర్రీ లాగా ఉంటుందన్నమాట. కావాలంటే మనం కార్న్ ఫ్లేక్స్లు లేదంటే ఏమైనా చిప్స్ లాంటివి కూడా వేయించి దాని మీద వేసుకొని తిన్నా మన చాట్ టేస్ట్ వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు చక్కగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు పచ్చివాసన పోయే లోపల మనం కొంచెం ఒక అర టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఇవి రెండు చక్కగా పచ్చివాసన పోయి మగ్గే లోపల ఈ ఉన్న వేడికి ఒకసారి స్టవ్ కట్టేసుకోవాలండి మనం, లేదంటే మాడిపోతుంది. తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా ఒక స్పూన్ ఇందులో కూడా వేసి కలుపుకోవాలి. స్టవ్ కట్టేసి ఆ ఉన్న వేడికి ఇవన్నీ వేయించుకొని మనం ఇందాక కుక్కర్లో అన్నీ ఉడికించుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులో పోసేసుకోవాలండి. ఇదంతా చక్కగా చూసారా, స్టవ్ కట్టేసి ఆ వేడికి ఇదంతా చక్కగా వేయించేసుకోవాలి. ఎంత బాగుంటుందో ఈ కర్రీ పూరీలో, చాలా బాగుంటుందండి. మనం బయట తినేదానికంటే ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. తర్వాత కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. చూసారా, కొంచెం చాట్ మసాలా కూడా వేసి కలుపుకొని అందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి. తర్వాత చక్కగా కలుపుకోవాలి. మనకి ఇంకా పల్చగా ఉంది, దగ్గరకు అవ్వాలనుకుంటే స్టవ్ మీద పెట్టుకొని అలా కాసేపు ఉంచితే చాలండి. అవన్నీ చక్కగా ఒక ముద్దలాగా మనం పూరీలో పెట్టుకునే కూరలాగా తయారైపోతుంది. అసలు ఆల్మోస్ట్ అవన్నీ ఉడికినాయి, మనం స్మాష్ చేసాం కదా, అవన్నీ చల్లారిపోతే చక్కగా దగ్గరికి అయిపోతాయండి. ఇది వేడి మీద మనకు అలా కనబడుతుంది కానీ చక్కగా అయిపోతుంది కర్రీలాగా. కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. మనం చేసి పెట్టుకున్న పౌడర్ వల్ల చాలా టేస్ట్ వస్తాయి అన్నీ. చూస్తున్నారు కదా, ఇలాగ ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా సరిపోద్దో లేదో చూసి కరెక్ట్గా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలండి. ఇందులోనే కావాలంటే మనం నిమ్మకాయ పిండుకోవచ్చు కానీ అవసరం లేదండి, ఇందులో అవసరం లేదు. మాకు ఇంకా ఉప్పు పడుతుంది కాబట్టి ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నాను. ఇంకా స్టవ్ మీద నుంచి దించేసి ఇది చల్లారపరచుకోవాలండి. ఈ లోపల మనం చేసి పెట్టుకున్న పూరీలు వేయించుకుందామండి. ఇదిగోండి, చూసారా, మనం చేసి పెట్టుకున్న పూరీలు మనం ప్లేట్ మీద ఎలా అయితే పెడతామో అలా తీసి అలాగే వేయాలి. ఒకటి వేసి అది పొంగినాకే ఇంకొకటి వేయాలండి. అన్నీ ఒకేసారి టకటక అస్సలు వేయకూడదు. ఇదిగోండి చూపిస్తున్నాను. నూనె బాగా వేడిగా ఉండాలండి. ఎంత వేడిగా ఉండాలంటే వేయగానే టప్పమని పూరి పొంగిపోవాలన్నమాట. ఆ ఒక పూరి పొంగినాకే ఇంకో పూరి వేసుకోవాలి. ఒకటి పొంగక ముందు ఇంకోటి వేసినా పొంగవండి. ఇవి మనం ప్లేట్ మీద ఎలా పెట్టుకున్నామో అలాగే తీసివేయాలి. మళ్ళీ రివర్స్లో ఇంకో వైపు తిప్పి వేసినా అవి పొంగవు. అవి చక్కగా చక్కముక్కల్లాగా అయిపోతాయి అన్నమాట. మనం ఎలా పెట్టుకుంటే అలాగే తీసి ఇలా నేను చూపిస్తున్న విధంగా చక్కగా అన్నీ వేయించి తీసుకోవాలండి. ఇదిగోండి, ఇంట్లోనే చేసుకున్న పూరీలు ఎంత బాగున్నాయో టేస్ట్గా, చాలా చాలా బాగున్నాయండి. ఇప్పుడు రెడీమేడ్ ప్యాకెట్స్లు కూడా వస్తున్నాయి కదా, అవి ఈ పూరీలు అంత టేస్ట్ అస్సలు ఉండవండి నాకు తెలిసి. ఇవి మనం ఇంట్లో చేసుకున్న పూరీలు చాలా టేస్ట్గా ఉంటాయి. చూపించాను కదా స్టార్టింగ్లో, ఇదిగోండి చూసారు కదా ఇంత కరకరా మన సౌండ్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి కర్రీ చల్లారిపోయి ఎంత బాగుందో. పానీ
చూసారా, ఇది పానీ, మనం ఇంట్లోనే చేసుకున్న పానీ. మనం కొంచెం కొత్తిమీర కూడా జల్లుకున్నామండి, ఉంచుకున్న కొత్తిమీర. ఇవి మనం ఇంట్లోనే చేసుకున్న పూరీలు. ఇలా ఎర్రగా కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి. కొంచెం వైట్గా తీసేసిన పూరీలు అంత కరకరలాడవు, అంత టేస్ట్గా కూడా ఉండవు. ఇవి బాగుంటాయి. ఇదిగోండి పూరి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, కొంచెం కర్రీ వేసుకొని, మనం చేసుకున్న పానీ వేసుకొని, అబ్బా ఇదిగోండి ఎంత బాగున్నాయోనండి. మీరు కూడా టేస్ట్ చేయండి ఇంట్లోనే చేసుకొని, చాలా బాగున్నాయండి. పూరీలోకి కర్రీ వేసుకున్నాక క్యారెట్ బీట్రూట్ తురుముకున్నవి ఆ తురుము వేసుకొని, కొంచెం కొత్తిమీర లైట్గా వేసుకొని, పెరుగు వేసుకొని, సేవ్ కానీ బూందీ కానీ కూడా వేసుకొని దహిపూరి కూడా తినొచ్చు. ఇదిగోండి ప్లేట్లో ఇలా సర్వ్ చేయడమే. ఎవరికి వాళ్ళకి కావాల్సినంత వేసుకొని తినొచ్చు. ఇలా సర్వ్ చేసుకొని స్పూన్తో పూరీలో కర్రీ పెట్టుకొని ఇది ఇలాగా ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని, పానీ వేసుకొని, ఇదిగోండి చాలా టేస్టీ పానీపూరి, చాలా బాగుందండి. చూపించాను కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. బాయ్ అండి. దహిపూరి కూడా చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.